ఎస్ ప్లీజ్. రైట్. నాది వాయిస్ క్లియర్గానే ఉందా? వండర్ఫుల్. యా, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పరిజుల ఇలాంటి మైక్ పెట్టుకున్నప్పుడు ఎందుకు ఉండదు చెప్పండి. యూత్ స్పార్క్స్ అన్న టాపిక్ వచ్చిన తర్వాత యాక్చువల్గా రూప్ గారితో మాట్లాడాను, తర్వాత సురేష్ అన్నతో మాట్లాడుతూ ఉన్నా. అంటే సురేష్ అన్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు టాక్లో అంటే, మనం ఏదో టీచింగ్ దాంట్లోకి వెళ్ళట్లేదు, ప్రజెంటేషన్స్ టీచింగ్ కాదు, కానీ ఇప్పుడున్న యూత్ వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ గురించి కొంచెం ప్రాక్టికల్ టాక్ లాగా మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నా. సురేష్ అన్న ఇచ్చిన దీన్ని బట్టి నేను అంటే బిఫోర్ ఐ కుడ్ స్టార్ట్, నేను 2-3 ఇష్యూస్ నేను రీసెంట్గా డీల్ చేస్తున్నాయి నేను ప్రస్తావించి పాయింట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఇది కొంచెం ప్రాక్టికల్ టాక్ లాగా అందరూ కలిసి మాట్లాడితే బాగుంటుంది. నేను టీచింగ్ చేయట్లేదు, ప్రజెంటేషన్ తీసుకురాలేదు. నా యూజువల్ దీంట్లో నుంచి కొంచెం ఇప్పుడున్న యూత్ ఫిలాసఫీ వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంచెం మైండ్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా విన్న ఇష్యూస్ అంటే సూసైడ్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. మినిస్ట్రీలో ఉన్న పాస్టర్స్ పిల్లల దగ్గర నుంచి సండే స్కూల్ టీచర్ పిల్లల దాకా సూసైడ్స్ అన్నది చాలా కామన్గా చూస్తూ ఉన్నాను. అంటే స్పెసిఫిక్గా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న యూత్ గురించి మాట్లాడదాము అని అంటా ఉన్నారు సురేష్ అన్న. నేను విన్న ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, ఒక చర్చ్లో క్వైర్ దీంట్లో ఒక అమ్మాయి జాజ్ ప్లే చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టింది. అమ్మాయి జాజ్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే క్వైర్లో కొంచెం సీనియర్ అబ్బాయి, వాడు కొంచెం అంటే ఫేమస్ సిటీలో, వాడు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని అమ్మాయికి జాజ్ నేర్పించడం మొదలుపెట్టాడు. అంటే అందరూ పెద్దోళ్ళు కాబట్టి నేను కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నా. ఎందుకంటే డయాగ్నైజ్ చేసేటప్పుడు రోగం ఏంటి అన్నది మనం ఓపెన్గా మాట్లాడలేకపోతే దాని మీనింగ్ని మనం అంటే దాని సొల్యూషన్ని మనం ఫ్రీగా తెచ్చుకోలేం. అయితే వాడు పాపం నేర్పించి వన్ ఫైన్ మార్నింగ్ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అది అని ప్రపోజ్ చేస్తే, ఇది చర్చ్ క్వైర్లో జరిగిన ఇష్యూ. అమ్మాయి ఏమందంటే, నాకు నీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు మీ సిస్టర్ నంబర్ కావాలా, మీ సిస్టర్ అంటే ఇష్టం ఉంది నాకు అని చెప్పింది. ఇది ఆ చర్చ్ పాస్టర్ గారు నాతో మాట్లాడాడు, బ్రదర్ దీని గురించి ఏం చేయాలని. ఇది చర్చ్లో క్వైర్ మెంబర్స్లో ఉన్న ఇష్యూ. రీసెంట్గా గుంటూరు నుంచి ఒక మదర్ కాల్ చేసింది నాకు. 6th క్లాసు చదివే పాప ఫోన్ చేసి, బ్రదర్ నాకు భయం వేస్తుంది అని, గొంతు షివర్ అవుతుంది. అది షివర్ అవుతా ఉంది. ఏంటి సిస్టర్ అంటే, నాకు చాలా టైం పట్టింది ఆమె ఓపెన్ అవ్వడానికి. ఏంటి అంటే, నా కూతురు మొబైల్లో పోర్నోగ్రఫీ చూస్తుంది, 6th క్లాస్. నేను అప్పటికి ఇది థర్డ్ టైము నేను అమ్మాయిని వారించడం, నాకు ఎట్లా సెట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, నాకు తెలియకుండా చూడటం మొదలుపెట్టిందని. మాది ప్రాపరు చీరాల్లో క్రిస్టియన్ అంటే చీరాల పరిసర ప్రాంతాల్లో హైదరాబాదులో ఎట్లాంటి డ్రగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో యంగ్ పీపుల్కి, అలాంటి డ్రగ్స్ చిన్న చిన్న చీరాల పక్కన కొన్ని చిన్న చిన్న పంచాయతీ ఏరియాస్ ఉన్నాయి.
అక్కడ ఆ డ్రగ్ యూసేజ్ కనిపిస్తూ ఉంది యంగ్స్టర్స్లో. లాస్ట్ మంత్ అనుకుంటా, ఈ లంబసింగి తునికి లంబసింగికి మధ్యలో ఉన్న కొన్ని ఏరియాస్లో కొన్ని చర్చెస్ మధ్యలో వర్క్ చేయడానికి వెళ్ళాం. అక్కడ చర్చ్ యూత్లో పాస్టర్స్ ఇబ్బంది పడుతున్న ఏరియా ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ గంజాయి పెడ్లింగ్ దీంట్లో ఇరుక్కుంటున్నారు. చర్చ్లో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, చాలామంది చర్చ్ యూత్ మీద గంజాయి పెడ్లింగ్ సంబంధించిన కేసులు పడుతున్నాయని. ఇంకా ఒక ఊర్లో అయితే చర్చ్ సెమెటరీ ఉంటుంది కదా, సమాధుల్లో క్రిస్టియన్ యూత్ గంజాయి కల్టివేషన్ మొదలుపెట్టారు సమాజం మధ్యలో. అంటే బయటోడు రాడు, వాళ్ళకి బయట దొరకట్లేదని వాళ్ళు ఎందుకు మొదలు పెట్టారంటే వాళ్ళు తాగడానికి. గంజాయి మొక్కల్ని పెంచుతా గంజాయి వాడకం అంటే ఏ లెవెల్లోకి వెళ్ళింది అంటే, నాకు ఎట్లాంటి యూత్ తెలుసు అంటే, రైస్తో పాటు గంజాయి ఆకుని కలిపి ఉడకబెట్టుకొని తినేవాళ్ళు తెలుసు నాకు. నేను ఇది క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా, క్రిస్టియన్ యూత్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కడ మిస్ అవుతుందని సురేష్ అన్న కూడా, నేను సురేష్ అన్న మాట్లాడుకుంటా మొన్న ఏ పాయింట్ దగ్గర ఆలోచించాలి అని అంటే, ఎందుకు యూత్ ఇలా అయిపోతున్నారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే వాళ్ళని ఎట్లా అడ్రస్ చేయాలా, వాళ్ళని ఎక్కడ ఏ ఏరియాలో. మా మా అన్న కొడుకు, అన్న అంటే మా కజిన్, మా అన్న ఏం చేశాడంటే ఒకసారి ఫోన్ చేసి, అరే రవి, మావాడు ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, చాలా కష్టపడుతున్నాము వాడిని కట్ చేయడానికి, అన్ని రకాలుగా కట్ చేస్తున్నాను, కానీ వాడు ఎట్లానో కమ్యూనికేట్ చేస్తున్నాడు రా అమ్మాయితో, నువ్వు కొంచెం మాట్లాడన్నాడు. నేను ఆడిన ఒక రోజు కూర్చోబెట్టుకుని అటు చేసి ఇటు చేసి అటు చేసి మాట్లాడుతా ఉండి, నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావురా అంటే, స్పాటిఫై ఎంతమందికి తెలుసు? పాటలు వినే యాప్ బేసికల్గా. వాడు స్పాటిఫైలోంచి అమ్మాయి వాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇలానేమో వాట్సాప్, మెసెంజరు, ఎస్ఎంఎస్లు చెక్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు అక్కడ దొరకట్లా. వాడు స్పాటిఫై యూజ్ చేసుకుని కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారని. ఎందుకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు? ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళది అంటే తను హైదరాబాద్లో ఆర్కిటెక్చర్ చేసింది. అమ్మాయి హిందూ కన్వర్ట్ అని, కానీ కొంచెం అంటే దేవుడిలో ఉంటా ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయికి, ఆ క్రిస్టియన్ ఫ్రెండ్కి మ్యారేజ్ సెటిల్ అయింది. కాకపోతే కాలేజీలో ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. ఆ బ్యాచులర్స్ పార్టీ లాగా ఏదో పెట్టి హోటల్కి వెళ్ళారు. ఈ అమ్మాయి చాలా డిస్టర్బ్డ్గా వచ్చింది. ఇంటికి వచ్చి నాన్న మీతో మాట్లాడాలని అంది. ఏంట్రా అంటే ఆలోచిస్తుంది చెప్పలేకపోతుంది. ఈ అమ్మాయి ఫ్రెండ్ క్రిస్టియన్. ఆ అమ్మాయిది మ్యారేజ్ సెటిల్ అయింది, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వేరేవాడు. బ్యాచులర్స్ పార్టీ టైంలో అందరికి పార్టీ ఇస్తా ఆ అమ్మాయిను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ 1 hour దే వెంట్ ఇన్ టు ఏ రూమ్ అండ్ కేమ్ అవుట్ అండ్ షీ ప్రొసీడెడ్ ఫర్ ద మ్యారేజ్. అది ఈ అమ్మాయికి డైజెస్ట్ అవ్వాల.
నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా? అమ్మాయికి డైజెస్ట్ అవ్వలా. డైజెస్ట్ అవ్వక వచ్చి నా దగ్గర కూర్చొని ఏడుస్తుంది. నాన్న ఇట్లా అయింది. నాకు అసలు ముందు అర్థం కాలేదు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారనేది, ఏం జరుగుతుందనేది. మా ఫ్రెండ్స్ ఏమో నాకు అర్థం కాలేదంటే నన్ను చూసి నవ్వారు. ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నావు అంటున్నారు దాన్ని. అమ్మాయి క్రిస్టియన్ కదా, మిగతా వాళ్ళందరూ నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు ఉంటాను అక్కడ. ఏం చేయాలి నాన్న అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నేను చాలా సీరియస్ ఇష్యూస్ ఎత్తా, చాలా సీరియస్ ఇష్యూస్ ఎత్తా. మనం యూత్ మీట్లో, సండే స్కూల్లో చేసే చిన్న చిన్న పప్పెట్ షోలు, ఆ మాటలు ఈ మాటలు, వీటితో అంటే మనం వాళ్ళని కౌంటర్ చేసి, వాళ్ళని అట్రాక్ట్ చేసి, వాళ్ళకి దేవుడి మాటలు చెప్పగలగడానికి మామూలు స్టేజ్లో లేరు ఇప్పుడు జనాలు బయట. అంటే నాకు 26 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు కానీ దగ్గర దగ్గర 50 to 60 మెంబర్స్ నా దగ్గర పెరిగారు. లేబర్ పెయిన్ ఒక్కటే లేదు కానీ మిగతా బాధలు, బాధ్యతలు అన్నీ అనుభవిస్తా చాలా చాలా క్లోజ్ క్వార్టర్స్లో చూస్తూ ఉన్నా వీళ్ళని. ఏవై ఉంటుంది అంటారు? ఎక్కడ మిస్ అవుతున్నాం మనం పెద్దోళ్ళుగా, మనం యాజ్ పేరెంట్స్గా, లీడర్స్గా, చర్చ్ లీడర్స్గా? నేను కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడమని, అంటే మీ థాట్స్ మనం ఇది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమవుతుంది అసలు బయట? ఈ జనరేషన్ ఎట్లా మిస్ అవుతున్నాం? ఎందుకు మిస్ అవుతున్నాం? ఎవరైనా ఏదైనా ఆలోచన చెప్పగలరా? మనం కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు. నేను యూజువల్ టీచింగ్లోకి వెళ్ళట్లేదు, మాట్లాడతాను. యా ప్రైజ్ లార్డ్. మెయిన్ పేరెంట్ కేరింగ్ అనేది మిస్ అయిపోతుందన్న మై అబ్జర్వేషన్. పేరెంటల్ కేరింగ్ మిస్ అవుతుందా అంటే, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయేదాకా హైదరాబాద్ లాంటి ఊర్లో 2 ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి పిల్లల కోసం వాళ్ళు పడే తిప్పలు మామూలు తిప్పలు కాదు బయట పేరెంట్స్. వాళ్ళ యొక్క బిహేవియర్ ఏమవుతుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క అంటే స్టడీస్ ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఈ డిజిటల్ టైమ్స్ వచ్చేసి సెల్ ఫోన్స్ తోటి ఎక్కువగా ఉండటం, వీళ్ళు అసలు దాని మీద ఏం చేస్తున్నారు, స్టడీసే చేస్తున్నారు, ఇంకేమైనా చూస్తున్నారు అని వాళ్ళ మీద ఫోకస్ పెట్టట్లేదండి. అయ్యో ఇందా నేను చెప్తున్నాగా, మా అన్న విపరీతంగా ఫోకస్ పెట్టాడు, ఆయనకు అర్థం కాల ఈడేం చేస్తున్నాడు. ఆయన అరే నేను 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాను రా, ఆడి ఫోన్ అంతా చెక్ చేస్తున్నాడు, ఈడు ఎట్ట కమ్యూనికేట్ చేస్తున్నాడు అమ్మాయికి అర్థం కావట్లేదురా అంటే, ఆడు కూర్చుని మళ్ళీ మాట్లాడితే ఆడు ఓపెన్ చెప్పేశాడు, బాబాయ్ ఇట్లా బాబాయ్ ఇది బాబాయ్ నేను ఇట్లా చేస్తున్నానని. యా 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 ప్లీజ్, ఇంకెవరైనా మాట్లాడతారా? అసలు ఏమవుతుంది అక్కడ బయట, ఏం జరుగుతుంది? వేర్ ఆర్ వి మిస్సింగ్? అన్న సండే స్కూల్ అనేది చెప్తున్నారన్న. తర్వాత యూత్ కి వచ్చిన వాళ్ళే అంటే రిలేషన్ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన చుట్టూ అన్ని అడ్వాన్స్ వెళ్ళిపోతున్నాయి కానీ మనం వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానంలో సేవకులుగా మార్చుకుంటలేమన్న వాళ్ళకు చెప్పే విధానం. అంటే నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు రక్షించబడడానికి సండే స్కూల్ పాఠాలు అవి చెప్పి బాప్తిసం తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ లో వచ్చే ఛాలెంజెస్ కి సరిగా ఎవరు టాకిల్ చేయట్లేదు, సేవకులు అందుబాటులో ఉండట్లేదు అన్న. మా విలేజ్ సైడ్ అయితే నేను అబ్జర్వ్ చేసి అందుబాటులో ఉండట్లేదు. పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? పెద్దోళ్ళు ఎవరన్నా మీకు ఏరియాలో ఏమైనా ఇన్సైట్ ఇస్తారా? మనం ఈ అంటే 2 వారాలు ఉన్నాయి. ఒక వారం ఇట్లా ఆలోచిద్దాం, ఇంకొక వారం స్క్రిప్చురల్గా దాని సొల్యూషన్స్ కూడా వెతకడానికి ప్రయత్నం చేద్దాం. పేరెంట్స్ ఇంకెవరన్నా మాట్లాడతారా? ప్రైజ్ లార్డ్ అన్న. యా ప్రైజ్ లార్డ్ అండి. యా సో నాకు తెలిసి అంటే చిన్నప్పటి నుంచి ద వే వి మేక్ దెమ్ గ్రో బీయింగ్ రైట్ మోడల్ టు ద చిల్డ్రన్. అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ని చూస్తారు వాళ్ళు.
వీళ్ళ పేరెంట్స్ ని చూసి నేర్చుకుంటారు. అండ్ ఉమ్, when they are not available for their children, ఉమ్, so they look for the care from outside. Or and one of the major thing నేను అనుకునేది, this generation is going through this identity crisis. They don't know who they are, and they're still searching for ఉమ్. that. So I think when they come to know that, so this will be resolved, I guess. ఐడెంటిటీ క్రైసిస్ అన్నది చాలా బ్యూటిఫుల్ వర్డ్. అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు Yeah. హూ దే ఆర్ అని. So they, యా, అది ట్రూ. and we need to, ఎందుకు వస్తుంది ఐడెంటిటీ క్రైసిస్? yeah, we need to help them to understand who they are, what is their value in Christ, or if they can be able to see how God sees them, so this can be. ఐడెంటిటీ క్రైసిస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని ఎట్లా అంటే ఏ పాయింట్లో మనం మిస్ అవుతున్నాం వాళ్ళకి రైట్ ఐడెంటిటీ ఇవ్వడానికి? అంటే సంఘంలో ఉన్న విశ్వాసులే కదా వాళ్ళకి ఇస్తుంది ఐడెంటిఫై. తను ఏదో ఒక వాక్యాన్ని పట్టుకొని చెప్తున్నప్పుడు తను ప్రోత్సాహంగా ఎక్కువగా పొగడేస్తా ఉంటారు. ఒక పాస్టర్ గారు ఉండి బయట వచ్చేసి విశ్వాసంగా ఉన్నట్లు నటిస్తా ఉంటారు. యాజ్ ఎ పేరెంట్ గా తన ఇంట్లో తన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో అది గ్రహించరు, వాక్యాన్ని పోకుండా జీవిస్తూ ఉంటారు. బయట మాత్రం సంఘంలో వాక్యం బాగా చెప్తున్నట్టు ఉంటారు. నేను యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర చాలా డిస్టర్బ్డ్గా ఆలోచిస్తా ఉన్నా. నా మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు నా మినిస్ట్రీకి స్టార్టింగ్లో ఉన్న ఇన్స్పిరేషన్ కూడా ఇదే. నేను పేర్లు చెప్పను కానీ నేను అప్పుడు ఇంకా హైదరాబాద్ రాలేదు, చీరాల్లో ఉన్నాను. మినిస్ట్రీ ఇట్లా చేస్తూ ఉండేవాడిని. ఒక పెద్ద చర్చ్ విజయవాడలో, ఆ చర్చ్లో ఒక పేరున్న ఒక పెద్ద ఆయన, వాళ్ళ మనవరాలు కొంచెం తిరుగుతూ ఉంది అటు ఇటు, ఆ అమ్మాయికి మీరు కొంచెం కౌన్సిల్ చేయాలా, మీరు యూత్లో వర్క్ చేస్తారు కదా అని నన్ను ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో నేనేమనుకున్నాను, ఆయన చెప్పిన స్టోరీ అంతా అయిని ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఏమో అనుకున్నా. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ సీన్ ఏంటి అంటే, అమ్మాయి 8th క్లాసు, వాళ్ళ ఫాదరు కొబ్బరి తాడు తీసుకుని కొడుతున్నాడు అమ్మాయిని, చాలా భయంకరంగా కొడుతున్నాడు. అమ్మాయి ఏమో చేతులు కట్టుకుని నుంచునుంది, ఇట్లా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి, పైకి ఆడవట్లేదు, నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ నాన్న కొడుతున్నాడు, వాళ్ళ తాత అక్కడే ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఈయన ఇట్లా యూత్లో మినిస్ట్రీ చేస్తాడండి, పాప కౌన్సిల్ చేయాలని చెప్పి తీసుకొచ్చాను అంటే, కూర్చోవయ్యా అన్నాడు. నేను అప్పుడు అంటే చిన్నోండి బాగా, కూర్చోవయ్యా అన్నాడు. కూర్చున్నా. నా కడుపుని చెడబుట్టింది, మా పరువు తీసేసింది అని మాట్లాడుతున్నాడు. ఏమైంది అని అంటే, 8th క్లాస్కి అమ్మాయికి 2 సార్లు అబార్షన్ అయింది. 8th క్లాస్ అమ్మాయి. మా పరువు తీసేసింది, నాకు సమాజంలో పరువు పోతుంది, సంఘంలో పరువు పోతుంది. బాగా రిచ్ ఫ్యామిలీ, దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత చేస్తున్నాం, ఇది ఇట్లా తయారవుతుంది అని చెప్పి అంట. నువ్వేమంటావు అన్నాడు నన్ను. అంటే లోకానుసారంగా చెప్పాలా, వాక్యానుసారంగా చెప్పాలా అన్నా. అంటే సేవకుడు అంటున్నారు కదా, వాక్యానుసారంగా చెప్పు, లోకానుసారంగా ఎందుకు అన్నాడు. అంటే నేనేమన్నానంటే, మంచి చెట్టు మంచి ఫలం ఇస్తుంది, పనికిమాలిన చెట్టు చెడ్డ ఫలం ఇస్తుంది అన్న. అంటే ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి, అంటే నీ ఉద్దేశం ఏంటి అన్నాడు. చెట్టు మంచిదైతే ఫలం మంచిది సార్, చెడ్డ చెట్టు అని అనలేదు పౌలు గారు, పనికిమాలిన చెట్టు అయితే చెడ్డ ఫలం వస్తుందని అన్నాడు. పనికిమాలినతనం చెట్టులో ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఫలంలో కనిపిస్తుంది. చెట్టు మంచిదయ్యి ఫలం చెడ్డది అవ్వదు,
చెట్టే పనికి మాలిందైతే ఫలం చెడ్డదవుతుంది, ఇది బైబిల్ చెప్పింది అన్న. అనగానే ఆయనకి చాలా కోపం వచ్చింది నేనన్న మాటకి. అంటే నీ వయసు ఎంతయ్యా, నువ్వు ఎప్పటి నుంచి పని చేస్తున్నావు, నీకేం తెలుసు నేను దానికోసం ఎంతెంత చేసాము ఎంతెంత పెట్టాము అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆయనతో ఒక మాట చెప్పా. నేను నా లైఫ్లో నేను అర్థం చేసుకున్నది యంగ్ చిల్డ్రన్ గురించి ఏంటి అంటే, ఆయనతో ఏమన్నానంటే, ఇప్పుడు పిల్లలకి పాలు తాగే ఆ ప్రక్రియ తల్లి దగ్గర బ్రెస్ట్ ఫీడింగ్ అన్న ఐడియా దేవుడు ఎందుకు పెట్టుంటాడు అనంటే, ఆ స్పర్శలో ఆ తల్లి దగ్గర ఆ బిడ్డ చిన్నప్పుడు అంటే మన ఇండియాలో జనరల్గా అది ఆ ఫిలాసఫీ గమనించరు కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు అంటే, డెలివరీ టైంలో ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, మదర్కి ఆల్మోస్ట్ నేకెడ్గానే ఆ డ్రెస్ ఒకటి వేసి డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత బేబీని తీసుకొచ్చి బేర్ బాడీ మీద మదర్ మీద పడుకోబెడతారు, తీగాల్ని పడుకోబెడతారు. ఎందుకు పడుకోబెడతారు? తల్లికి బిడ్డకి బ్రెస్ట్ ఫీడింగ్ అన్న కాన్సెప్ట్ ఎందుకు పెట్టాడు అని అంటే, ఆ స్పర్శలో దేవుడు అంటే వాళ్ళ మధ్యలో ఏర్పడే సంబంధం, ఆ మమకారము, ఆ ప్రేమ, అది ఆ కన్వే అయ్యేది ఆ చిన్న బిడ్డకి అది వేరుగుంటుంది. దేవుడు క్రియేషన్లో అంటే మనకి ఏమైపోయింది అంటే, దేవుడు అన్న మాట కూడా చాలా సైంటిఫిక్ అప్రోచ్లోనే ఉన్నాం. జీవితాలు అంటే మ్యాథ్స్లో స్టేట్మెంట్ రాసి ఈజ్ ఈక్వల్ టు అని ఆన్సర్ ఎట్టయితే వేస్తున్నాము, జీవితం గురించి కూడా అట్లానే ఆలోచించడం మొదలుపెట్టాం. చాలా మెకానికల్గా, చాలా మొనాటనస్ లైఫ్ స్టైల్స్ జీవించడం మొదలుపెట్టాం. దేవుడు సృష్టిని, దేవుడి యొక్క కార్యాలని, దేవుని యొక్క విధానాల్ని బేసికల్గా మనం గమనించడం ఎక్కడో మిస్ అవుతున్నాం. వీఆర్ గెటింగ్ టూ బిజీ విత్ అవర్ లైఫ్స్. అది ప్రాబ్లం. ఆ స్పర్శలో చాలా మమకారం, ప్రేమ బిడ్డ అనుభవిస్తుంది సార్. పిల్లలకి చదువు అవసరం అన్నది మీ ఫిలాసఫీ, వాళ్ళ భవిష్యత్తు గురించి భయం అన్నది మీ ఫిలాసఫీ. మీ ఫిలాసఫీని బట్టి మీరు డబ్బులు పెడుతున్నారు. కానీ ఆ బిడ్డకి 8th క్లాస్ అమ్మాయికి 2 సార్లు అబార్షన్ అయ్యేంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బేసికల్గా ఎవడు నేర్పిస్తున్నాడు అదంతా అమ్మాయికి? ఇంట్లో తల్లి దగ్గర తండ్రి దగ్గర హత్తుకుని పండుకుంటే అమ్మనో నాన్నో నిజమైన ప్రేమ ఏంటో అమ్మాయికి అర్థమయ్యేది. ఆ స్థానంలో తల్లిదండ్రులుగా మీరు లేరు, ఆ స్థానాన్ని ఇంకెవడెవడో భర్తీ చేశాడు. అమ్మాయి కేవలం విక్టిమే, దోషులు మీరు, కల్ప్రిట్స్ మీరు, అమ్మాయి విక్టిమ్ అన్న మాటకి ఆయనకు అర్థం కాల, పెద్ద ఆయనకి నేను చెప్పిన మాట. ఆమె బాధితురాలేనండి, ఆమె విక్టిమ్ మాత్రమే. ఆ బిడ్డకి ఏం తెలుసు? తనకి కేర్ కావాలా, తనకి ప్రేమ కావాలా? దేవుడు ఇచ్చిన ఆ సృష్టిలో దేవుడు అమ్మాయికి అందుబాటులో ఉంచిన తల్లిదండ్రులు అమ్మాయికి ఆ టైంలో అందుబాటులో ఉండాలా? ప్రేమించేవాళ్ళు కావాలా? మమకారం చూపించేవాళ్ళు కావాలా? అది చూపించని టైంలో బయట నుంచి ఇంకొకడు ఎవడో ఎంటర్ అయ్యాడు. ఆ బిడ్డకు తెలియలేదు, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సింది బయటోడి మీద డిపెండ్ అయింది. అక్కడ ప్రాబ్లం అయింది. మీరు ఆ బిడ్డను అంటున్నారు కానీ యాక్చువల్గా కౌన్సిల్ చేయాల్సింది మీకు, అమ్మాయికి కాదని చెప్పా. ఆయన నన్ను మళ్ళీ పిలవలా. నాకు సురేష్ అన్న ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడిన తర్వాత నాకు చర్చ్లో కొంతమందిని నేను ఇంటర్వ్యూ చేశా. నేను ఇప్పుడు మీతో మాట్లాడేవి నేను యంగ్స్టర్స్తో మాట్లాడి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ దగ్గర కూర్చుని రాసుకున్నది ముందు పెట్టుకుని మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఇంటరు అయిపోయి నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళతో
నేను మాట్లాడా. మా చర్చ్‌లో కూడా పేరెంట్స్ ఏమంటారంటే, "బ్రదర్ మీ దగ్గర భలే ఓపెన్ అవుతారు బ్రదర్ ఈళ్ళు. ఓపెన్ అయ్యి మాట్లాడతారు. మా దగ్గర ఎందుకు మాట్లాడరు?" అని. నేను వాళ్ళతో కూర్చున్నా. ఏమవుతుంది అంటే మీకు మీకు ఆహ్, ఆహ్, ఏమనిపిస్తుంది అని. పెద్దోళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీరు మీకంటే ఎల్డర్లీ పీపుల్ దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీరెక్కడ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అని వాళ్ళతో మాట్లాడినప్పుడు, నాతో వాళ్ళు షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, 5థ్, 6థ్ క్లాస్ దాకా పేరెంట్స్ కంట్రోల్ చేయడం ఓకే ఉంటది. 5థ్, 6థ్ క్లాస్‌లోనే ఈళ్ళేం చేస్తున్నారు అంటే, వాళ్ళు లైఫ్‌ని చుట్టుపక్కల ఉన్న విషయాల్ని కంపేర్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. నేను 5థ్, 6థ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. నేను ఇంటర్మీడియేట్ 10థ్ గురించి మాట్లాడట్లా. 5థ్, 6థ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి ఈ కంపారిజన్‌లు ఏమవుతున్నాయి అంటే చాలా క్వెషన్స్ వస్తాయి. క్వెషన్స్ వచ్చినప్పుడు మేము క్వెషన్‌లు అడుగుతున్నాం. ఆ క్వెషన్స్ మేము ఎప్పుడైతే అడగటం మొదలు పెడుతున్నామో, పేరెంట్స్ మేము ఎదురు ప్రశ్నలు వేస్తున్నాము, డిజోబీడియంట్‌గా ఉంటున్నాము అని మమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఇది నాకు జూనియర్ ఇంటర్ చదువుతున్న ఒక అమ్మాయి ఇచ్చిన ఆన్సర్. వేర్ ఆర్ యూ ఫైండింగ్ ద డిస్కనెక్ట్ విత్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్ దగ్గర మీకు ఆ డిస్కనెక్ట్ ఎక్కడ వస్తుంది అని అంటే, మాకు వాళ్ళకి 6థ్, 7థ్ 5థ్, 6థ్ క్లాస్‌లోనే చాలా ఎక్స్‌పోజర్ వచ్చేస్తుంది. వాళ్ళకి చాలా కనిపిస్తుంది చుట్టూ. చాలా ఏరియాస్‌లో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. మాకు చాలా క్వెషన్స్ వస్తున్నాయి. మేము ఆ క్వెషన్స్ అడుగుతున్నాము. మేము క్వెషన్స్ అడుగుతుంటే మేము ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నామని మా అమ్మోళ్ళు అనుకుంటున్నప్పుడు, నేనింకా ఎందుకులే ఎదురు అంటే వాళ్ళు అట్లా ఎందుకులే అడగడం అని చెప్పి నేను క్వెషన్ చేయడం మానేశాను. క్వెషన్ మానేసిన దగ్గర నుంచి మా మదర్‌కి నాకు గ్యాప్ పెరిగింది. మా ఫాదర్‌కి నాకు గ్యాప్ పెరిగింది అని చెప్పడం చెప్పింది నాకు అమ్మాయి. మీరు ఆలోచించండి, వాళ్ళు మాట్లాడలేక కాదు, ఇప్పుడు నేను అడిగితే నాకు చెప్పింది కూర్చుని. నాకు టక 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 నేను కూర్చుని రన్నింగ్ నోట్స్‌లా రాసుకుంటా ఉన్నా అమ్మాయి మాట్లాడుతున్న మాటలు. అన్ని పాయింట్స్ అంటే తన మైండ్‌లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి అడ్రస్ చేసేవాడు అసలు వాటి గురించి మాట్లాడేవాడు ఎవడు కనిపించట్లా. అవన్నీ మైండ్‌లో ఉన్నాయి. నేను ఎప్పుడైతే 2, 3 క్వెషన్‌లు అడిగానో ఫాస్ట్‌గా మాట్లాడటం మొదలుపెట్టింది. నేను రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సి వచ్చింది కూర్చుని. ఆ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్. అంటే మనదంతా ఏంటి? మనం మంచి మాటలు చెప్పట్లేదు, మనం సరిగ్గా పెంచట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం కానీ, వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆలోచించే ఏరియాని మనం ఐడెంటిఫై చేయడంలో మనం మిస్ అవుతున్నాం. రేయ్ అవన్నీ నీకెందుకు? ఈ క్వెషన్ అంటే మన పరిస్థితి ఏంటి? మన ఫ్రస్ట్రేషన్స్, మన పనులు మన తలనొప్పులు మనకుంటాయి. ఈ తలనొప్పుల్లో వాడు అడిగే క్వెషన్ మనకేమవుతుందంటే చాలా సిల్లీ క్వెషన్ లాగా అనిపిస్తుంది. లేకపోతే వాడి ఏజ్‌కి చాలా పెద్ద క్వెషన్ లాగా అనిపిస్తుంది. రేయ్ నీకు ఈ వయసులోనే ఇవన్నీ ఎందుకురా నీకు అంటాం. ఈ వయసులోనే ఇవన్నీ ఎందుకురా నువ్వు అని మనం ఒక మాట అంటే, వాడు ఆన్సర్ మన దగ్గర కాకుండా ఇంకో చోట ఎక్కడ ఎతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నామని. ఎందుకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి? ఐడెంటిటీ క్రైసిస్ ఇందాక బ్రదర్ చెప్తా ఉన్నాడు. ఎందుకు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాము అంటే, వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఎదురవుతున్న ఛాలెంజెస్‌కి మనం రెలెవెంట్ పర్సన్స్‌గా మనం వాళ్ళ ముందు కనిపించట్లేదు వాళ్ళకి. నాకున్న ప్రశ్నలకి, నాకున్న ఇష్యూస్‌కి
మా పెద్దోళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, నాకు వీళ్ళు రెలవెంట్ పీపుల్ కాదు. సో మనం బేసికల్గా వాళ్ళ వరల్డ్లో ఉన్నాం. వాడు చుట్టూ గమనిస్తూ ఉంటాడు. నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. అటు ఫ్రెండ్స్ని గమనిస్తాడు. ఫ్రెండ్స్ వాడికి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఏదో ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఉండగానే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇంట్లో సిట్యువేషన్స్ గమనిస్తారు. తల్లిదండ్రులుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ మధ్యలో గొడవలు ఏమైనా నడుస్తున్నాయా, వాళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా నడుస్తున్నాయా, వాళ్ళ మధ్యలో ఇబ్బందులు ఏమైనా నడుస్తున్నాయా, ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో జరిగే మాటలు 3rd క్లాస్ 2nd క్లాస్ పిల్లల మీద ఎఫెక్ట్ అవడం చూసా నేను. 1st 2nd 3rd క్లాస్ పిల్లల మీదే అంత చిన్న ఏజ్లోనే తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడుకునే భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషనల్ ఎఫెక్ట్స్ 1st 2nd 3rd క్లాస్ పిల్లల్లో కనిపిస్తాయి మనకి. వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలో తెలియదు, ఎవరితో ఐడెంటిఫై చేసుకోవాలో తెలియదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్న. యా ఫస్ట్ యా క్లాస్ వరకు కూడా అవసరం లేదు, ఎల్కేజీ నుంచే. అంటే మా పాప ఒకసారి మీ ఇంట్లో నేను మా ఆవిడ ఏదో కొంచెం మాట్లాడుకున్నప్పుడు వేరే బ్రదర్ తమ్ముడు రాగానే, బాబాయ్ ఈరోజు అమ్మ నాన్న తిట్టుకున్నారు బాబాయ్, మమ్మీ డాడీ అని చెప్పేసి అనేసి. బ్యూటిఫుల్. ఇప్పుడు విషయం ఎల్కేజీ ఏంటంటే నుంచి. వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. ఎస్. వాళ్ళు మన మాట్లాడుకుంటున్నప్పుడు పేరెంట్లుగా మన ఇంట్లో ఇష్యూ నడుస్తున్నప్పుడు వాళ్ళు పట్టించుకోరు అని అనుకుంటా ఉంటాం. వాళ్ళు ఏదో ఆడుకుంటా ఉంటారు, అటు తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకి మొత్తం మైండ్లో సెట్ అవుతాయి. వాళ్ళకి అంటే ఇప్పుడు నేను గమనిస్తున్నది ఏంటంటే 5th 6th క్లాసుల్లోనే ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఆ ఒపీనియన్ 3 ఏరియాస్లోకి వెళ్తుంది. ఒకటి, ఒపీనియన్ ఫామ్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అంటే అగ్రెసివ్ కానోళ్ళు పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు పిల్లలు డిప్రెషన్లో ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి అసలు మా ఇంట్లో నా కొడుకు నా కూతురు డిప్రెషన్లో ఉన్నారని ఐడెంటిఫై చేసుకునే ఇది కూడా లేదు, ఉండదు మనకి. డిప్రెషన్లోకి వెళ్తారు లేదా రెబల్ అవుతారు. ఈ 2 ఏరియాస్లో లేనోడు అటు సూసైడల్ సైడో ఎడిక్షన్ సైడో వెళ్ళిపోతాడు. బేసికల్గా ఫలం అన్నది కొమ్మలో నుంచి చెట్టులో నుంచి తీసుకునే సారాన్ని బట్టే ఫలం అన్నది ఫ్లరిష్ అవ్వడం అనేది ఉంటుంది. ఫ్రూట్కి కావాల్సిన ప్రతి సారం అంతా కూడా చెట్టులో నుంచే వచ్చుద్ది. ఆ చెట్టులో నుంచి దానికి వచ్చే సారం కరెక్ట్గా ఉంటే బయట వెదర్కి సంబంధించిన ఇష్యూస్ ఎలా ఉన్నా కానీ ఆ చెట్టు ఫలం సస్టైన్ అవుతుంది. బయట వాతావరణంని బట్టి ఫలంలో ప్రాబ్లము వచ్చింది అంటే లోపల నుంచి దానికి ఉన్న సపోర్ట్ సిస్టంలో ఎక్కడ తేడా ఉందని. నాకు ప్రాబ్లమాటిక్ ఏరియా ఎక్కడ అనిపించింది అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉందని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అని ఆయనకి ఏ పేరు పెడతారు అన్నది పేర్లు గురించి మాట్లాడిన ప్రస్తావన ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంగ్లీష్లో వండర్ఫుల్ కౌన్సిలర్ అని చదువుతారు, కానీ వండర్ఫుల్ కౌన్సిలర్ 2 వేరు. తెలుగులో అది చాలా స్పష్టంగా ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు అన్న మాట ఫస్ట్ ఎందుకుంది? వండర్ఫుల్ అన్న మాట ఫస్ట్ ఎందుకుంది? ఇప్పుడు మనం ఒక లెవెల్ ఆఫ్ ఏజ్కి వచ్చిన తర్వాత కంఫర్టరు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, ఈ మాటలు చాలా ఈజీగా పట్టుకుంటాయి.
కానీ యేసు ప్రభు గురించి ప్రస్తావించినప్పుడు ద వెరీ ఫస్ట్ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బైబుల్ ఏంటి అంటే వండర్ఫుల్ అని, ఆశ్చర్యకరుడు. వండరు అన్నది ఈజ్ ఎ ఏరియా వేర్ వి లెర్న్. మనం ఉండే మానవుడు నిర్మించుకున్న ఈ కాంక్రీట్ జంగిల్, ఈ సిటీస్, మనం బ్రతుకుతున్న ఈ ఎన్వైరన్మెంట్లో పిల్లలకి లోపించేది ఏంటి అంటే వండరు. బైబిల్లో దేవుని క్రియేషను, దేవుడు కార్యాలు మీరు చూసినప్పుడు వండర్ అన్నది చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ ఉంటుంది. మీరు ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ దగ్గరికి వెళ్ళండి, ఒక మంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళండి, మంచి ఎండాకాలంలో ఎండలో పుచ్చకాయ తినండి, టేస్ట్ చేయండి. వర్షం తుప్పర పడుతున్నప్పుడు ఆ చెట్టు కింద నుంచుని వేడివేడిగా ఉన్న మొక్కజొన్న కండి తినండి, ఏం కనిపిస్తుంది దాంట్లో? వావ్ అన్న ఒక వావ్ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తుంది. ఈ వండరు ఏమవుతుంది అంటే నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది యాక్చువల్గా. దట్ ఈస్ వేర్ వి ఫైండ్ గాడ్. ఇప్పుడు ఆయన మెస్సయ్య అని ఈ లోకానికి దేవుడు చూపించుకోవడానికి దేవుడు వాడిన మాధ్యమం ఏంటి? సైన్స్ అండ్ వండర్స్. అంతేనా? మెస్సయ్య అని లోకానికి యేసు ప్రభు చూపించుకోవడానికి ఆయన వాడిన మాధ్యమే సైన్స్ అండ్ వండర్స్. ఆ వండరులో ఒక మ్యాజిక్ ఉంటుంది. నేను రీసెంట్గా చాలా డిస్టర్బ్ అయిన ఏరియా ఏంటంటే, ట్విట్టర్లో కూడా నేను కొంచెం యాక్టివ్ ఉంటా, నేను చేసే మినిస్ట్రీ దాన్ని బట్టి. కల్కి మూవీ గురించి, అరే దేశంలో భయంకరమైన మారణ హోమాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, గందరగోళాలు జరుగుతున్నాయి. కానీ అటు సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా మీడియాలో కావచ్చు, జనాలు ఎక్కువ డిస్కస్ చేసుకుంది దేని గురించి తెలుసా? కల్కి మూవీ గురించి. ఆ కల్కి మూవీ ఏంటది? కల్కి మూవీ అంటే స్టోరీ మ్యాజిక్తో కూడిన వండర్ని క్రియేట్ చేసే స్టోరీ టెల్లింగ్. పేరెంట్స్గా, సంఘాలుగా, మినిస్ట్రీలో మనం మిస్ అవుతున్నది ఏంటి అంటే, పిల్లోడికి మ్యాజిక్ కావాలా. సిఎస్ లూయిస్ గారు క్రానికల్స్ ఆఫ్ నార్నియా అనే బుక్ రాసేటప్పుడు ఆయన దాని గురించి మాట్లాడే మాట అది. పిల్లలకి మ్యాజిక్తో కూడిన వండర్ కావాలా. ఆ మ్యాజిక్తో కూడిన వండర్లో వాళ్ళు నరిష్ అవుతారు. ఆ మ్యాజిక్తో కూడిన వండరు మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఆదికాండం, నిర్గమకాండం, మీరు బైబిల్ నేరేటివ్లో నుంచి మీరు వెళ్తూ ఉంటే ప్రభువులో కనిపించేది ఏంటి అంటే ఆశ్చర్యంలో కూడిన మ్యాజిక్. ఆ మ్యాజిక్లో నుంచి దేవుడు మనకి చేసే ఆ టీచింగ్, వావ్ ఫ్యాక్టర్లో నుంచి మ్యాజిక్లో నుంచి టీచింగ్ ఉంటుంది. మనకు అది పోయింది. మనోళ్ళు ఏం చేశారు అంటే, మనం ఒకలాంటి మొనాటనస్ లైఫ్ స్టైల్లో పిల్లల్లో ఎప్పుడైతే ఎనర్జీ ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళకి ఆ మ్యాజిక్ కావాలో, ఎప్పుడైతే ఆ వండర్ కావాలో, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళల్లో ఆ ఎనర్జీ, ఆ ప్లేఫుల్ ఎనర్జీ వాళ్ళు నేర్చుకోవడానికి, మీరు గమనించండి, ఇళ్ళల్లో వాడు ప్రతి ఒక్కడు పట్టుకుంటాడు, ప్రతి ఒక్కడు తీస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కడు టచ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. మనం ఏం చేస్తుంటే ప్రతి ఒక్కడు తీసి ఆ పైన పెడుతుంటాం, ఈ పైన పెడుతుంటాం, వాడికి ఏం అందుబాటులో లేకుండా చేస్తుంటాం. వాడు పాకటం దగ్గర నుంచి, వాడు నడిచే దగ్గర నుంచి, వాడు హీ ట్రైస్ టు ఫీల్ అండ్ సెన్స్ ఎవ్రీథింగ్. మనం అన్ని అందుబాటులో లేకుండా దూరంగా పెట్టి వాడిని ఏం చేస్తామంటే, మొనాటనస్ లైఫ్ స్టైల్. పొద్దున్నే లేపావా, బ్రష్ చేయించావా, 7 గంటలకల్లా రెడీ చేశారా, తీసుకెళ్ళి ట్యూషన్లో పెట్టారా,
దాని దగ్గర నుంచి తీసుకొచ్చారా, 9 గంటలకు స్కూల్లో పెట్టారా, సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ట్యూషన్లో పెట్టారా, రాత్రి 8 గంటల దాకా అక్కడ కూర్చోబెడతారు. మనం ఏమనుకుంటున్నామంటే పిల్లలకి మనం ఏదో నేర్పిస్తున్నాం అనుకుంటాం, కానీ రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పాల్ ఏమని రాస్తాడంటే లోక మర్యాదల్ని అనుసరించక అన్నాడు. మర్యాద అంటే పద్ధతి. డు నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు. లోక మర్యాదను అనుసరించని ఫాలో అవ్వద్దు అంటాడు. లోకానుసారమైన పద్ధతుల్ని ఫాలో అవ్వద్దు అంటాడు. బైబిల్లో హృదయానికి తాకే ఎమోషన్ ఉంటుంది, జీవితానికి గమ్యానికి కావాల్సిన అంబిషన్స్ ఉంటాయి, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చూసి దేవుణ్ణి స్తుతించడానికి కావాల్సిన వండర్ఫుల్ థింగ్స్ ఉంటాయి. దేవుడు డైరెక్ట్గా థియరీలాగా రాసేయచ్చుగా బైబిల్. ఎర్ర సముద్రాన్ని చీల్చే దగ్గర నుంచి మ్యాజిక్తో కూడిన వండర్ఫుల్ థింగ్స్ ఎందుకు పెట్టాడు దేవుడు? మనం పిల్లల్ని ఏం చేస్తున్నాం అంటే ఒకలాంటి మొనాటనస్ లైఫ్ స్టైల్లోకి తీసుకొచ్చేస్తున్నాం. ఇక వాళ్ళని మహా అయితే సండే స్కూల్లో వాడికి బయట చాలా మ్యాజిక్ కనిపిస్తుంది. వాడికి బయట చాలా వావ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళకి బయట చాలా వండర్ఫుల్ థింగ్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. మనోళ్ళ దగ్గర అది కనిపించట్లా, మన చర్చెస్లో కనిపించట్లా, పేరెంట్స్ దగ్గర కనిపించట్లా. ఎప్పుడన్నా మన పిల్లలతో కూర్చుని ప్రకృతిలో పక్షులు అరిసే సౌండ్ల గురించి ఎప్పుడన్నా డిస్కస్ చేశారా తల్లిదండ్రులుగా? పిల్లలతో ఎప్పుడన్నా కూర్చుని పెద్దోళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళతో గార్డెనింగ్ చేసే అలవాటు ఎప్పుడన్నా చేశారా? వాళ్ళతో ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడటానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? వాడు ఐడెంటిఫై చేసుకోడు. వాడికి వావ్ ఫ్యాక్టర్ కావాలా, వాడికి మ్యాజిక్ కావాలా, వాడికి వండర్ కావాలా. ఆ వావ్ ఫ్యాక్టర్, మ్యాజిక్, వండరు సినిమాల్లో డాన్సులు వేసేవాడి దగ్గర వెతుక్కుంటాడు, గంజాయి పొగలో మత్తులో వెతుక్కుంటాడు. వాడికి ఎక్కడ బ్యూటీ చూపించాలో, ఎక్కడ ఆ మ్యాజిక్ చూపించాలో దేవుడి క్రియేషన్లో దాన్ని మనం వాడికి పరిచయం చేయకపోతే తప్పుడు బ్యూటీల్ని, తప్పుడు మ్యాజిక్ల్ని, తప్పుడు వండర్స్ని పరిచయం చేయడానికి సైతానుగాడు మన ఇంటి దగ్గర పొంచుంటాడు. దట్ ఈస్ వేర్ వీఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ అవర్ యంగ్స్టర్స్. ఒక ఫ్రేమ్ మనం కట్టుకుని జీవితం అంటే ఇది, మనకు ఒక సెక్యూరిటీ సిస్టమ్ని పెట్టుకుంటాం. ఇలా చేసి, ఇలా చదువుకొని, ఇలా చేసి, ఇలా బతికితే తప్పితే రేపు పొద్దున్న నాకు జీవితం ఉండదు. అదేంట్రా దేవుడిని నమ్ముతున్నాం ప్రభా, నువ్వంటే నమ్మకం, విశ్వాసం, నువ్వన్నీ చేస్తావు. అవును, నిజంగా నమ్ముతున్నాను ప్రభా అని నమ్ముతానే. మళ్ళీ నేను ఇట్లా చేయకపోతే, నా ప్లాన్ ప్రకారం నేను బతకపోతే, నా ప్లాన్ ప్రకారం నా పిల్లలు బతకపోతే రేపు పొద్దున్న వాడికి ఫ్యూచర్ ఉండదు. అదేంట్రా నన్ను నమ్ముతున్నావు కదా? నేను నమ్ముతున్నాను ప్రభా, కానీ నా ప్లాన్ లేకపోతే రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యూచర్ ఉండదు. ఆక్సిమోరాన్ లైఫ్ స్టైల్స్ చాలా కనిపిస్తున్నాయి. మన పిల్లలకి దేవుడి మీద ఎందుకు నమ్మకం రాదు తెలుసా? మన పిల్లలు మనం దేవుడి మీద డిపెండ్ అవ్వడం కూడా వాళ్ళు చూడరు. మన ప్లాన్స్, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన సిస్టమ్ మీద మనం డిపెండ్ అవుతా ఆ సిస్టమ్ని దేవుడి దగ్గర అక్నాలెడ్జ్ చేయించుకుని దేవుడి దగ్గర నుంచి హెల్ప్ తెచ్చుకోవడానికే చూస్తారు. నాతో ఇది ఒకడు మాట్లాడాడు, దేవుడు అన్నీ చేస్తాడు, దేవుడి మీద డిపెండ్ అవ్వమంటారు, కానీ మేము అనుకున్న ప్లాన్ని ఓకే చేయమని దేవుడి దగ్గర ఎందుకు ప్లాన్ చేస్తారు అంకుల్ అని అడిగాడు నన్ను. ఇది 9th క్లాసులో అడిగిన క్వశ్చన్. దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తారని చెబుతున్నారు ఒక పక్క. మరి మీరు ప్లాన్ చేసుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మీ ప్లాన్ దేవుడు యాక్సెప్ట్ చేసి మీ ప్లాన్ని ఓకే చేయించుకోవడానికి దేవుడి దగ్గర ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. అంటే వాడు ఏ లెవెల్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడో మన టీచింగ్స్ ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళట్లేదు అర్థమైపోతాయి. బైబిల్ ప్రజెంటేషన్ దగ్గర, పిల్లలకి ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ దగ్గర వాళ్ళల్లో ఆ వండర్ క్రియేట్ చేసి, ఆ మ్యాజిక్ క్రియేట్ చేసి, దేవుని సత్యం దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి
వాళ్ళకొస్తున్న క్వశ్చన్స్కి, వాళ్ళకున్న క్వైరీస్కి వాళ్ళు మన దగ్గర ఆన్సర్ పొందుకుని మనతో ఐడెంటిఫై చేసుకునే ఏరియాలో మనం యాక్చువల్గా మిస్ అవుతున్నాం. ఫీజులు కట్టి యూనిఫాములు కొని స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడం కాదు, మనం వాళ్ళకి అవసరమైన ప్లేస్లో నిలబడటం అన్నది చాలా ఇంపార్టెంట్. చెట్టులో నుంచి వచ్చే సారమే ఫలంలో ఉన్న, అంటే ఫలానికి ఉండే క్వాలిటీని డిఫైన్ చేస్తుంది. అందుకే బైబిల్ చాలా క్లియర్గా మంచి చెట్టు మంచి ఫలము, పనికి మాలిన చెట్టు చెడ్డ ఫలం అన్నాడు. మన యూత్ అట్లా అవ్వడానికి బేసికల్గా వాళ్ళు విక్టిమ్స్. నాకు తెలిసి వాక్యాన్ని సరైన లైట్లో చూసి వాక్యాన్ని సరైన లైట్లో ప్రజెంట్ చేయకుండా లోకానుసారమైన ఎఫెక్ట్స్తో మనం ఎక్కువ మ్యానిపులేట్ అయ్యి అవసరమైనంత వరకే ప్రార్థన, అవసరమైనంత వరకే బైబిల్ని చదివి మన సొంత మెథడ్స్ని పిల్లల జీవితంలో మనం రుద్దడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు విక్టిమ్స్ అయిపోయారు అన్నది బేసికల్గా నా ఆలోచన. నేను ఇక్కడతో ఆగుతున్నా. దీని గురించి ఆలోచించండి. దీన్ని స్క్రిప్చరల్గా ఎట్లా గ్రౌండ్ చేస్తామన్నది నెక్స్ట్ టాక్లో మనం దీని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రూప్ గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఏ లెవెల్కి మనం దిగి ఆలోచించాల్సి వస్తుంది అని అంటే యూత్ స్పార్క్స్ గురించి. నేటి యువత ఎందుకు అలా ఉన్నారని అంటే మన పెంపకం అనేటువంటి ఏరియాలో నుండి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో మీకు ఒక కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రేమ్ గారు పరిచయం చేశారు, ఇందాక న్యూస్ లో అనౌన్స్ చేశారు. అదేంటనంటే దైవికంగా పిల్లల్ని పెంచడం ఎలాగా అనే ఒక కార్యక్రమాన్ని మనం అనౌన్స్ చేస్తా ఉన్నాం. థర్డ్ వీక్ నుండి, అంటే థర్డ్ వీక్ మనకి మండే ట్యూస్డే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఫోర్త్ వీక్ నుండి విల్ హ్యావ్ మండే ట్యూస్డే. బ్రదర్ మండే ఒకటే అనౌన్స్ చేశారు. విల్ హ్యావ్ మండే ట్యూస్డే ఈవినింగ్ ఆఫ్టర్ ద సేమ్ టైం, అంటే ఇదే ఆల్మోస్ట్ 8:30 నుండి 9:30, 10 వరకు మనకి బిబ్లికల్ పేరెంటింగ్ మీద వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సెషన్స్. సో ఆ ఫ్లయర్ని మీకు త్వరలోనే మీకు మోస్ట్ ప్రాబబ్లీ టుడే ఆర్ టుమారో వీ విల్ అనౌన్స్ ఇట్, సో దట్ మన పిల్లల్ని ఈ సమాజపు పోకడల్లో నుండి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే, వేరే ఎవరో చేయరు. కార్పొరేట్ స్కూల్స్లో ఏం చేస్తున్నారు చెప్పనా? పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించకుండా టీచర్ల మీద పడేసి, టీచర్లకి మేము మీకు డబ్బులు కడుతున్నాం కదా, మీరు ఎందుకు మా పిల్లలకి మార్కులు తెప్పించరు అని అంటే మార్కులు తెప్పిస్తారు. వాళ్ళ దగ్గర లోక జ్ఞానం, అంటే ఈ అసలు కావాల్సినటువంటి నాలెడ్జ్ అయితే ఉండదు. వాళ్ళకి మార్కులు ఉంటాయి, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, విషయం ఉండదు, విషయ పరిజ్ఞానం అంతకంటే ఉండదు. సో సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే మన దగ్గరే వస్తుంది ప్రాబ్లం. ముఖ్యంగా క్రైస్తవ పెంపకం అనేటువంటి విషయం బైబిల్లో ఇంత టీచింగ్ పెట్టుకొని మనం పేరెంటింగ్ లో వెనకబడడం అనేటువంటిది చాలా బాధాకరించింది. సో మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే దైవికంగా పిల్లల్ని పెంచేటువంటి విషయం అది మన చేతుల్లోనే ఉంది. అది సండే స్కూల్లోనో లేకపోతే ఇంకెక్కడో లేదు. సో ఫస్ట్ సండే స్కూల్ అండ్ ఫస్ట్ స్కూల్ ఈజ్ అట్ హోమ్. అది ఇంటి దగ్గరనే స్టార్ట్ అవ్వాలి. అది దైవిక విద్య అయినా లేకపోతే సెక్యులర్ విద్య అయినా సరే, రెండిటికి ఫస్ట్ బేస్ ఈజ్ ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్. సో కాబట్టి మనం we need to think of many things on this. We need to take proper measures on this. కాబట్టి ప్రియులారా మనం ఆలోచిద్దాం ఇట్లాంటి వాటి గురించి. ఇటువంటి అంశాలు మనం మంత్లీ ట్వైస్ కలుసుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాల మీద మీకు ఆల్రెడీ టాపికల్, అంటే ఏ మంత్లో ఏ టాపిక్ జరగబోతుందో కూడా మేము డిస్ప్లే చేసాము గ్రూప్స్లో. ఒకవేళ అంటే ఆల్రెడీ అంటే మనం లింక్లో ఎటు పెడుతున్నాం అనుకోండి టాపిక్ని,
ఇక టాపిక్ అంటే టీచింగ్ సెషన్ అనుకోకండి దయచేసి. ఇది మనం అందరం కూర్చొని ఆలోచించేటువంటి సంగతి. మన ఫెలోషిప్ లో మన కుటుంబాల్లో జరిగేటువంటి అంశాలని మనం ఆలోచించుకునేటువంటి సంగతులు అన్నమాట. మనల్ని మనం ఎక్విప్ చేసుకోవడానికి, మనల్ని మనం జాగరూకత చేసుకోవడానికి ఆలోచించేటువంటి సంగతులుగా వీటిని మనం చూస్తాం. కాబట్టి ఫెలోషిప్ మీటింగ్ ఒకవేళ మీరే కాదు, ఒకవేళ కాంటెంపరీ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నా కానీ, వెల్ విషర్స్ లో ఎవరైనా ఉన్నా కానీ ఇన్వైట్ చేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ అంశాలు వాళ్ళకు కూడా అవసరమే. ఒకవేళ అంటే ఇక్కడ వాస్తవానికి జూమ్ లింక్ 100 లిమిట్ మన దగ్గర. కానీ దీన్ని ఒకవేళ 100 దాటుతున్నారంటే కనుక వీ కెన్ మేక్ ఇట్ లైవ్ వైర్. సో ఐదర్ ఆన్ యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద దాని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వదులుదాం, లేదు ఇబ్బంది లేదు. సో మన రిస్ట్రిక్టెడ్ పార్టిసిపెంట్సే దాంట్లో ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆలోచించాల్సిన సంగతి ఏంటనంటే మనం, మన సహవాసం, మన కుటుంబం ఎలా ఉంటున్నాం, వాట్ మెజర్స్ వీఆర్ టేకింగ్, హౌ వీఆర్ గ్రోయింగ్, క్రీస్తు సారూప్యంలో అందరం సరిగా ఎదగలుగుతున్నామా లేదా, అలా పెంచగలుగుతున్నామా లేదా, కుటుంబాన్ని సరిగ్గా చూడలేనప్పుడు పౌలు గారు తీతుకు రాస్తూ తన కుటుంబాన్ని సరిగ్గా ఏలినటువంటి వాడు సంఘంలో నాయకత్వానికి పనికిరాడని చెప్పారు. మరి అలాంటప్పుడు మనలో సంఘ నాయకులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మనం సంఘ నాయకులు అవ్వాలి. సంఘంలో క్రైస్తవ విద్యని ప్రోత్సహించేటువంటి నాయకత్వంలోకి మనం రావాలి. మన సంఘాల్లో ఆరోగ్యవంతమైన బోధ జరగడానికి మనందరం కూడా కారకులం అవ్వాలి. అలా జరగాలి అంటే ముందు మన కుటుంబాలు సెటరేట్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆల్సో. అంటే మనం అనుకున్న దానికంటే చాలా ప్యాథటిక్ స్టేజ్ లో ఉన్నారు బయట పిల్లలు. వాస్తవం, మనకు తెలియట్లేదు. సో ఈ సందర్భంగా కంక్లూడ్ చేయడానికి, ఈరోజు ప్రార్థనతో కంక్లూడ్ చేయడానికి మన మధ్యలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బ్రదర్ సాల్మన్ గారు వరంగల్ నుండి ఉన్నారు మన మధ్యలో. వారిని క్లోజింగ్ ప్రేయర్ చేయడానికి ఆహ్వానిస్తాం. బ్రదర్ సాల్మన్. థ్యాంక్ యూ అన్న. వినబడుతుందన్న నా వాయిస్? మీ వాయిస్ ఇస్ క్లియర్. ఓకే అన్న, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. టీం కుటుంబ సభ్యులందరికీ, ఫెలోషిప్ లో జాయిన్ అయిన, ఆన్లైన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. టీమ్ ఇనిషియేషన్ అంటే యవనస్తుల పట్ల భారము, శ్రద్ధ కలిగి యవన కుమార్తెల విషయంలో కుటుంబాలుగా ఎలా పెంచాలి, ఎలాంటి మార్గంలో నడిపించాలనే విషయాన్ని ఒక సిరీస్ లాగా తీసుకెళ్ళడానికి తీసుకున్న ఇనిషియేషన్ బట్టి నేను టీం నాయకులకు అందరికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే యవన బిడ్డల్ని మేము చూస్తున్నాము. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి వాట్ ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ రియల్లీ, అంటే సమాజం చాలా 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 దే ఆర్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్. ఇంతకుముందు అన్న అన్నట్టు రియల్లీ బిడ్డల విషయంలో ప్రార్థనతో పాటు వాళ్ళని ఏ విధంగా పెంచాలి, వాక్యం విషయంలో కూడా వాళ్ళని ఏ మార్గంలో నడిపించాలో, ఏం బోధించాలో కూడా ట్రైన్ అప్ అవుతే పేరెంట్స్ గా మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ దిస్ వండర్ఫుల్ అంటే సిరీస్ ఇనిషియేషన్ గా మీరు టాపిక్ గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో షల్ వి కన్క్లూడ్ అన్న? షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందాము. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము నాయన. టీం కుటుంబ సభ్యులందరిని బట్టి నాయన, టీం పరిచర్యను అంతటిని బట్టి, టీంలో ఉన్నటువంటి నాయన నాయకులను బట్టి, టీంలో ఉంచినటువంటి కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా ఈ రాత్రి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, యూత్ స్పార్క్స్ అనేటువంటి నేను ఒక థీమ్ ద్వారా నేను ప్రభు యవన బిడ్డల విషయంలో, మా కుమార్తెల విషయంలో ప్రభు వారు ఏ విధంగా పెంచబడాలి, నేను వారి వాక్యంలో ఎలా
ఎదగాలి అనే విషయాలు మేము నేర్చుకుంటుండగా ప్రభు అటువంటి ఇనిషియేషన్ ని తీసుకున్నటువంటి టీం కుటుంబంను బట్టి, టీం నాయకుల్ని బట్టి కూడా నేను ప్రత్యేకంగా నేను మీకు వందనాలు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకు కావాల్సిన పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించండి. నేను ఈ సెషన్స్ తీసుకుంటున్నటువంటి బ్రదర్స్ ని బట్టి, నాయకుల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మీ పరలోక జ్ఞానం చేత నింపండి నేను ప్రభు. మీ వాక్యం ద్వారా మీ జ్ఞానం ద్వారా మమ్మల్ని మీరు నింపి బలపరిచి అనేక మంది యవన బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగులాగున మీ కృప చూపమని, వారు మారు మనస్సు నొంది మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపి సహాయం చేయమని, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ లో జాయిన్ అయ్యి ప్రభావ మీ మాటలు విన్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది పాల్గొని మీ నామానికి మహిమకరంగా అనేక మంది యవన బిడ్డల జీవితాల్లో మీ వాక్యపు వెలుగును నింపేటువంటి కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, టీం పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను అంతటిని బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మన భారతదేశంలో మరియు ప్రభావ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిచర్యను అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, మీరు ఇంకా అత్యధికంగా ప్రభు మీ నాయకుల్ని, మీ సేవకుల్ని బహుబలంగా వాడుకొని పరిచర్యను ఇంకా ముందు కొనసాగించడానికి సహాయం చేయమని, మీరు చేసిన మేలన్నిటికీ ఈ రాత్రి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అంటే పేరెంట్స్కి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హగ్స్ అని చెప్తా అంట. మీ పిల్లల్ని ట్రై టు హగ్ దెమ్, గివ్ దెమ్ ఏ హగ్. మినిస్ట్రీ ఆఫ్ హగ్స్, మినిస్ట్రీ ఆఫ్ హగ్ పిల్లలకు అవసరం అండి చాలా. యంగ్స్టర్స్ అయినా కానీ, యూత్ అయినా కానీ హగ్ చేసుకోండి, గివ్ దెమ్ ఏ కిస్ యాజ్ పేరెంట్స్. వాళ్ళల్లో ఉన్న దేవుడిచ్చిన మంచి మంచి లక్షణాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఒకవేళ రెబల్ అయినా కానీ వాళ్ళలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. చెప్పండి వాళ్ళతో, అప్రిషియేట్ దెమ్, హగ్ దెమ్, గివ్ దెమ్ దట్ స్పేస్. అది చాలా నీడ్. ఒక్క హగ్ మీరు 2 గంటలు కూర్చున్న క్లాస్ పీకే దానికంటే చాలా బలమైంది. అండ్ అవర్ చిల్డ్రన్ నీడ్స్ ఆర్ హగ్స్. హగ్ దెమ్. ఓకే అన్న, ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ రియల్లీ. విజయ సుధాకర్ అక్క, విజయ సుధాకర్ అక్క ఉన్నారు కదా? ఇప్పుడే వీడియో ఆఫ్ చేశారు, నేను పిలిచే లోపలే. వైజాగ్ నుండి విజయ సుధాకర్ అక్క వెళ్ళిపోయారా ఏంటి? ఓకే, సరే మనం కంక్లూడ్ చేసుకుందాం. ఎవరు మన వినోదన్ ఉన్నారు కదా? వినోదన్ అన్న, ప్లీజ్ కంక్లూడ్ విత్ ద ప్రేయర్ ఫర్ మినిస్ట్రీ. ప్రజెంట్ టీమ్ మినిస్ట్రీ కోసం మనం ప్రార్థన చేసి నిలిచాం. మీరే బెనడిక్షన్ కూడా అన్న, మీ వాయిస్ మైక్ ఆన్ చేసుకోండి. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించారు, మీ ప్రియకుమారుని మా కొరకే అప్పగించారు. ఆయన చేసిన బలి ద్వారా మాకు మీరు రక్షణ అనుగ్రహించారు. మీ పిల్లలుగా, మీ సొత్తుగా మమ్మల్ని అందరిని కూడా అంగీకరించి మీ పరిచర్యలో మమ్మల్ని వాడుకుంటానికి మీకు ఇష్టమై మీరు మాకు అనుగ్రహించిన బాధ్యతను బట్టి ప్రభా, మీరు మా చేతికి అప్పగించిన పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. టీం మినిస్ట్రీ చేస్తున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రయాసతో, భారంతో, బాధ్యతతో ఈ పని జరిగిస్తూ ఉండగా దానిలో ఉన్న ప్రతి నాయకుని, ప్రతి సభ్యుని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అర్థవంతమైన పరిచర్యగా, ఆశీర్వాదకరమైన పరిచర్యగా, ఆరోగ్యపరమైన పరిచర్యగా ఈ పరిచర్య ఉండులాగున మీ సహాయం అందించమని బతులాడుకుంటున్నాం. మీ ఆత్మ సహాయం చేత
ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడటానికి అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా ఈ పరిచర్యను ఉంచమని బ్రతులాడుకుంటూ ఉన్నాం. జరుగుతున్న ఈ కూడికలన్నిటినీ, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా మీ హస్తగతం చేస్తూ ఉన్నాం. మీ అధ్యక్షతను నడిపించమని, మీరే ప్రతి వ్యక్తిని వారిని ఆధీనంలో ఉంచి, మీ ఆత్మ సహాయం అందించి, అందరికీ అవసరమైన వర్తమానాలు, అందరికీ అవసరమైన ఆ టాపిక్స్ మా మధ్యలోనికి తీసుకురమ్మని బ్రతులాడుకుంటున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా, సహవాసంగా మేము మేలు పొందినట్లుగా మీ కృప చూపించమని బ్రతులాడుకుంటున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరి నిమిత్తం ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రయాసపడుతున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నాయకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, మరి రాబోతున్న వారిని కూడా, కొత్తగా జాయిన్ అవ్వబోతున్న వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిచర్యని దీవించండి, విస్తరింపచేయండి, మీ కార్యాన్ని జరిగించి మీరు దీవించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.